ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున తనుజాని అలాగే డెమోన్ పవన్ ని వీళ్ళిద్దరిని కూడా కన్వెక్షన్ రూమ్ కి పిలిచారు. ఈ కిందలో భాగంగానే తనుజాని కన్వెక్షన్ రూమ్ కి పిలిచిన తర్వాత తనుజా నువ్వు డెమోన్ పవన్ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేశావు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే గనక నువ్వు నా మీద ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావని. నిజంగానే పవన్ నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడా అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజాని నిలదీశాడు. దీనికి తనుజా ఎస్ సార్ అంటూ చెప్పడంతో సరే తనుజా నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ ఏదైతే డెమోన్ పవన్ తనుజాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడో ఆ వీడియో వేసి చూపించిన తర్వాత చూసావు కదా ఇప్పుడు నీకేమనిపిస్తుంది అంటే లేదు సార్ తను అంతగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అనిపించలేదంటే మరి ఎందుకమ్మా అలాంటి తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేయడం. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎంత పెద్ద పదం, అది ఒక ఉమెన్ కార్డు. ఆ ఉమెన్ కార్డుని తీసి నువ్వు డెమోన్ పవన్ ని టార్గెట్ చేసి తన ఇమేజ్ ని నువ్వు డౌన్ చేయాలనుకుంటున్నావంటే అయ్యయ్యో అదేమీ లేదు సార్ తను నాకు అలానే అనిపించింది అంటే తన నీతో ఉన్న చనువు బట్టి లాగాడు తప్ప లేకపోతే లాగడు కదా. ఏదైనా ఒకడు గుర్తు పెట్టుకో తనుజా, ఇంత పెద్ద టెలివిజన్ షోలో ఒక అబ్బాయి మీద నువ్వు అలాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అంటూ ఉమెన్ కార్డుని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు అది ఆలోచించి మాటలు మాట్లాడండి. మీకు నచ్చినట్టు మాటలు వదిలేస్తే అవి తీసుకోవడం చాలా కష్టం. సో మళ్ళీ ఇది రిపీట్ అవ్వద్దు అంటే సారీ సార్ అంటే నాకు కాదు సారీ చెప్పడం, పవన్ కి చెప్పు అంటే సారీ పవన్ అంటూ చెప్పడంతో ఇట్స్ ఓకే తనుజా అంటూ చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా అలాగే పవన్ వీడియో వేసి క్లారిటీ ఇచ్చిన తనుజా పై మీరు ఏమంటారు? సో నాగార్జున గారు మంచి పని చేశారా లేదంటే తనుజాని టార్గెట్ చేసి ఇలా ఇది చేశారా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.